హై వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇది ఆర్ఆర్బీ ఏఎల్బీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సిబిటీ 2 లెవెల్లో వస్తుంది, కానీ మనం ముందు నుంచే ప్రిపేర్ కావడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది కాబట్టి మనం అయితే ఇంకా ముందే స్టార్ట్ చేయడం జరుగుతుంది సిబిటీ 2 ప్లాన్ చేసుకొని. ఓకే, సరే, మనం ఆల్రెడీ ప్రీవియస్గా అయితే కనుక 1 to 55 క్వశ్చన్స్ వరకు అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజు మనం 56 క్వశ్చన్ నుంచి అయితే చూద్దాం. మీరు ఇంకా ఫస్ట్ టైం అయితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి వాచ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సరే, 56 క్వశ్చన్ చూద్దాం. ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ చేంజ్ ఫ్రమ్ 100 degrees to 50 degrees. క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ ఫారెన్హీట్. ఫారెన్హీట్లో కనుక్కోమన్నాడు. టెంపరేచర్ 100 నుంచి 50కి పోయింది, అంటే టెంపరేచర్ చేంజ్ ఎంత ఉంది? 50 degrees సెంటిగ్రేడ్ ఉంది. దీన్ని మనం ఫారెన్హీట్లో చేంజ్ చేయాలి. ఫారెన్హీట్లో చేంజ్ చేయాలంటే ఫార్ములా ఉంది మనకు, సెంటిగ్రేడ్ ఇంటూ 9/5 ప్లస్ 32. మనం ఫారెన్హీట్లో చేంజ్ చేయాలంటే ఫార్ములా. సో డిగ్రీస్లో మనకి ఎంత ఉంది? 50 ఇంటూ 9/5 ప్లస్ 32. 5 1s 5 10s 10 9s 90 ప్లస్ 32 ఎంత? 122. ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The speed of a car decreases uniformly from 60 meters per second to 30 meters per second in 10 seconds. What is the car acceleration? సో వెలాసిటీ ఇచ్చిన మనకు 60 meters per second నుంచి తగ్గిందంటే 30 meters per secondకి ఎంత టైంలో? 10 seconds టైంలో. ఏం కనుక్కోమన్నాడు? మనకి యాక్సిలరేషన్ని కనుక్కోమన్నాడు. యాక్సిలరేషన్ అంటే ఏమి? వెలాసిటీ బై టైం. వెలాసిటీ ఎంత ఉంది మనకు? 30. టెంపరేచర్ ఎంత? టైం ఎంత ఉంది మనకు? 10 seconds. సో 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత? 3 meters per second square. యాక్సిలరేషన్ 3 meters per second square. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 58. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఇండికేటర్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్? ఇండికేటర్ యొక్క పర్పస్ ఏముంది? ఫంక్షన్ ఏముంది? టు స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, టు కంట్రోల్ కరెంట్ ఫ్లో, టు ప్రొవైడ్ రెసిస్టెన్స్, టు యాంప్లిఫై సిగ్నల్స్. సో ఏది సూటబుల్ ఆన్సర్? టు కంట్రోల్ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది ఇండికేటర్. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ హీట్ ఎక్స్చేంజర్ ట్రాన్స్ఫర్ 3000 joules of energy to the fluid, rising its temperature by 20 degrees centigrade. What is the specific heat capacity of the fluid? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కనుక్కోమన్నాడు. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఎనర్జీ బై టోటల్ ఎనర్జీ బై మాస్ ఇంటూ టెంపరేచర్ చేంజ్. సో మనకి టోటల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే 3000 joules ఉంది. మాస్ మనకి లేదు కాబట్టి 1 అనుకుందాం, 1 kg అనుకుందాము. సో డిగ్రీస్ ఎంత ఉంది మనకు అంటే 20 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో డిగ్రీస్లోనే మనం యూనిట్స్ కూడా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇచ్చినాడు కాబట్టి మనం యాస్టిస్గా డిగ్రీస్లోనే చేస్తున్నాం, కెల్విన్లో చేంజ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెల్విన్ ఇచ్చింటే మనం కెల్విన్లో కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం. క్లియర్ కదా? ఓకే, 0 క్యాన్సల్, 2 1s 2 150s. ఆన్సర్ ఎంత వచ్చింది? 150 joule per kg డిగ్రీ సెంటిగ్రేడ్. అర్థమైంది కదా? ఇక్కడ కెల్విన్ అడిగింటే మనం 20 degrees పెట్టకూడదు. ఇక్కడ 20ని 273తో యాడ్ చేసి 293 కెల్విన్లో రాయాల్సి వస్తుంది, అంటే అప్పుడు యూనిట్స్ కూడా మనకు కెల్విన్లో వచ్చేది. క్లియర్ కదా పాయింట్? యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెకానికల్ వేవ్ హ్యాస్ ఫ్రీక్వెన్సీ 50 hertz అండ్ ఏ వేవ్ లెంత్ 4 meters. క్యాలిక్యులేట్ ద వేవ్ స్పీడ్. సో వేవ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా మామూలుగా జనరల్గా స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం, స్పీడ్ కనుక్కోనికి. అదే వేవ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఇంటూ లెంత్ ఆఫ్ ద వేవ్. సో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 50 ఉంది. వేవ్ లెంత్ ఎంత ఉంది? 4 meters ఉంది. సో ఆన్సర్ ఎంత? 200 meters per second స్పీడ్ కాబట్టి. సో ఆప్షన్ నెంబర్ ఏ 200 meters per second ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హీట్ ఎక్స్చేంజర్ ట్రాన్స్ఫర్ హీట్ అట్ ద రేట్ ఆఫ్ 500 kilowatt ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ 4 hours. వాట్ ఈస్ ద టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ కూడా అంతే, హీట్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఫార్ములా రేట్ ఆఫ్ పవర్ ఆర్ పవర్ ఇంటూ టైం. సో మనకి పవర్ ఎంత ఉంది? 500 kilowatts ఉంది. టైం ఎంత ఉంది? 4 hours ఉంది. సో మనం 5 4s 20, 2 zeros kilowatts. మనం ఈ 3 zeros తీసేసి ఈ 3 zeros తీసేసి ఏం రాయొచ్చు? మనం మెగా రాయొచ్చు. అర్థమైంది కదా? మనకు కే అంటే 10^3 అని, మెగా అంటే 10^6 అని, గిగా అంటే 10^9 అని. సో ఈ 3 zeros ఇంకో 3 zeros తీసేసి మనం మెగా రాసుకున్నాం కాబట్టి మెగా జౌల్స్. సో ఆన్సర్ ఏముంది? 2 megajoules. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బిట్వీన్ ద 2 circuits వితౌట్ డైరెక్ట్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ కాకుండా మనం కరెంట్ని సప్లై చేసేది. ద టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఏ బేస్ పైన చూద్దాం? సిరీసా, ప్యారలలా, గ్రౌండ్ కనెక్షనా, ఇండక్టివ్ కనెక్షనా? సో రైట్ ఆన్సర్ ఇండక్టివ్ కనెక్షన్ అంటాం. రెండింటి మధ్యలో కనెక్షన్ ఉండకోకుండా సప్లై చేసేదాన్ని మనం ఇండక్టివ్ కనెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనుకోవచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ 20 kgs, ఇట్స్ మూవింగ్ అంటే ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 5 meters per second. With a velocity of 5 meters per second. What is the kinetic energy? Kinetic energy formula ఏముంది? Kinetic energy is equal to half into mv square formula. సో హాఫ్ మాస్ ఎంత ఇచ్చినాడు మనకు 20, వెలాసిటీ ఎంత ఉంది 5 into 5 రాద్దాం 5 square ని క్యాలిక్యులేషన్ కోసం. 2 1s are 2 10s, 5 5s are 25, 25 10s are 250. సో ఆప్షన్ నెంబర్ బి is the right answer. Next question, if a force of 200 newtons is applied to lift an object vertically by 10 meters, what is the gravitational potential energy gained? Gravitational potential energy gained అంటున్నాడు. సో మనకి చూడండి, మనకి ఏమి ఇచ్చినాడు, ఫోర్స్ ఇచ్చినాడు 200 న్యూటన్స్, తర్వాత హైట్ ఇచ్చినాడు ఎంత 10 meters, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అడిగినాడు. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తాం మనము? ఇన్ జనరల్గా ఫార్ములా ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఎనర్జీ ఫార్ములా ఏం రాయొచ్చు? ఫోర్స్ ఇంటూ హైట్ రాయొచ్చు, లేదా రో జీహెచ్ కూడా రాయొచ్చు. నథింగ్ బట్ మాస్, డెన్సిటీ, రో అంటే డెన్సిటీ, జీ అంటే యాక్సిలరేషన్ కాబట్టి డెన్సిటీ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ హైట్ కూడా రాయొచ్చు, లేదంటే కనుక ఫోర్స్ ఇంటూ హైట్ కూడా రాయొచ్చు మనకి ఇచ్చిన గివెన్ డేటా బేస్ చేసుకొని. సో ఫోర్స్ ఎంత ఇచ్చినాడు మనకు 200, హైట్ ఎంత ఇచ్చినాడు 10 meters. సో టోటల్ ఆన్సర్ ఎంత 2000 జౌల్స్ ఎనర్జీ కాబట్టి మనకి జౌల్స్లో రాస్తున్నాము. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏముంది మనకు? పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కునేకి ఫోర్స్ ఇంటూ హైట్ రాయొచ్చు, రో ఇంటూ జీ ఇంటూ హెచ్ కూడా రాయొచ్చు. మరి ఇదెందుకు తీసుకెళ్ళేస్తారంటే మనకి రో వాల్యూ, డెన్సిటీ వాల్యూ మనకి ఇచ్చింటే అప్పుడు మనం ఆ ఫార్ములాని తీసుకుంటాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్, an object experiences a force of 30 newtons for a displacement of 5 meters. What is the work done? వర్క్ డన్ ని కనుక్కోమన్నాడు. వర్క్ డన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏముంది మనతో? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఏం రాయొచ్చు? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిస్టెన్స్ కూడా, అంటే మనకు రిలేటెడ్గా ఏది సూటబుల్ అవుతుందో అది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఫోర్స్ ఇచ్చినాడు కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ 5 కాబట్టి 3 5s are 15, 150. సో 150 జౌల్స్. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ రాయొచ్చు, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిస్టెన్స్ రాయొచ్చు, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి, ఇంకా 1 by 1 వస్తూనే ఉంటాయి మీకు, అవన్నీ మనం యాడ్ చేసుకుంటూ పోదాం. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్ దట్ హీట్ ఎనర్జీ న్యాచురలీ ఫ్లో ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ టెంపరేచర్ టు ఏరియా ఆఫ్ లోయర్ టెంపరేచర్? జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? సో రైట్ ఆన్సర్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమని చెప్తుంది? ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్. జీరోత్ లా ఏమని చెప్తుంది? వెన్ 2 bodies ఆర్ థర్మలీ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ, దెన్ థర్డ్ బాడీ ఆల్సో థర్మలీ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అని చెప్తుంది జీరోత్ లా. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెషిన్ exports a force of 500 newtons to move an object horizontally for the distance of 10 meters. If the force is applied at an angle of 30 degrees to the direction of motion, what is the work done? Direction of motion important, అండర్లైన్ చేయండి. ఏం కనుక్కోమన్నాడు? మనకి వర్క్ డన్ కనుక్కోమన్నాడు. వర్క్ డన్ అంటే ఏమన్నాం ఇంతకుముందు? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనుకున్నాం. సరే, ఫోర్స్ ఎంత ఉంది? 500 ఉంది. డిస్టెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. అంటే మనకు ఆన్సర్ ఏం రావాలా? 5000 రావాలా. కానీ ఇక్కడ యాంగిల్ ఇచ్చినాడు మనకు. యాంగిల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని యాంగిల్ ఇచ్చినాడు. ఎప్పుడైతే మనకి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని యాంగిల్ ఇచ్చినాడు, ఈ డైరెక్షన్లో ఉంది, యాంగిల్ ఎంత ఇచ్చినాడు? 30 degrees ఇచ్చినాడు కాబట్టి మనకు హారిజాంటల్ ఫోర్స్ ఎప్పుడు ఎట్లా వస్తుంది? కాస్ థీటాతో వస్తుంది. వర్టికల్ ఫోర్స్ ఎప్పుడు ఎట్లా వస్తుంది? సైన్ థీటాతో వస్తుంది. అంటే మనం కాంపోనెంట్గా డివైడ్ చేస్తే, మనం రిజల్యూషన్ అనే కాన్సెప్ట్లో చూసి ఉంటాం. ఒక ఫోర్స్ని డివైడ్ చేస్తే హారిజాంటల్ ఎప్పుడు కాస్ థీటా రాస్తాము, వర్టికల్ ఎప్పుడు సైన్ థీటా రాస్తాం. ఇప్పుడు మనకి హారిజాంటల్తో తీసుకోవాలి. ఎందుకు హారిజాంటల్ తీసుకోవాలి? డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నాడు, డైరెక్షన్ ఆఫ్ మోషన్ కాబట్టి మనం హారిజాంటల్తో తీసుకోవాలి. అంటే కాస్ 30 వాల్యూ ఎంత? 0.88. అంటే 5000ని మనం అప్రాక్సిమేట్గా మనతో క్యాలిక్యులేటర్ లేకపోయినా 0.866తో మల్టిప్లై చేస్తే మనకు 5000 కంటే తక్కువ వస్తుందా, వాల్యూ ఎక్కువ వస్తుందా? కొంచెం తక్కువ వస్తుంది. అంటే వీళ్ళలో రిలేటెడ్ ఆన్సర్ ఏమైండొచ్చు? ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే క్వశ్చన్ కనుక వాడు మనకి కొంచెం చేంజ్ చేసి డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనుకోకుండా పర్పెండికులర్ టు మోషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం తీసుకోవాలా? సైన్ 30 degrees తీసుకొని ప్రాబ్లం చేయాలి. అంటే 5000 సైన్ 30 అంటే 1/2 కాబట్టి 2500 వచ్చేది ఆన్సర్. క్లియర్ కదా? సో మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్కి, టెక్నికల్ ఎగ్జామ్స్కి ఏదన్నా కానీ కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకొని పోండి. క్వశ్చన్ టు ఆన్సర్ చేసుకుంటూ పోతే మాత్రం మనం సెలెక్ట్ కావడం కష్టమవుతుంది. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్,
What is the primary function of diode in an electrical circuit? To control current flow, to store electric charge, to increase voltage, to convert AC to DC. Alternate current to direct current. So ఏది ఆన్సర్? Yes, exactly. To convert alternate current to direct current. Primary function of the diode యొక్క function. Okay. Next, during which change of state does substance absorb the most heat without changing its temperature? Melting, freezing, condensation, vaporization. ఏమంటున్నా అర్థమైంది పాయింట్. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ విచ్ చేంజ్ ఆఫ్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ స్టేజ్ నుంచి వేపర్ స్టేజ్కి పోయేటప్పుడు ఎక్కువ హీట్ని తీసుకుంటుంది, కానీ మనకు వేరియేషన్ కనిపించదు. దాన్ని మనం ఏమంటామంటే యాక్చువల్గా అంటే ఇంకా వేపరైజేషన్ అంటాము. అదేవిధంగా దీన్ని లేటెంట్ హీట్ అని కూడా అనొచ్చు. ఆప్షన్స్లో లేటెంట్ హీట్ లేదు కాబట్టి మనం వేపరైజేషన్ రాస్తున్నాం. అంటే లిక్విడ్ నుంచి వేపర్కి ఏదైతే చేంజ్ అవుతా ఉంటుందో ఈ చేంజ్ ఏరియాలో హీట్ తీసుకుంటుంది, కానీ టెంపరేచర్ రైజ్ కాదు. దీన్ని మనం ఏమంటామంటే ఇంకా లేటెంట్ హీట్ అంటాము లేదా వేపరైజేషన్ అంటాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యులర్ మోషన్ థియరిటికలీ స్టాప్స్? అబ్సల్యూట్ జీరో, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్, రూమ్ టెంపరేచర్. సో రైట్ ఆన్సర్ అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ ప్రెజర్ నథింగ్ బట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ప్లస్ గేస్ ప్రెజర్ లేదా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మైనస్ వాక్యూమ్ ప్రెజర్. ఈ స్కేల్ ద్వారా మెజర్ చేస్తే వచ్చే ప్రెజర్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ ప్రెజర్ అంటాం. ఈ ప్రెజర్ దగ్గర లోపల ఉన్న మాలిక్యూల్స్ అంటే అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, సెమీ సాలిడ్ కావచ్చు. సో దాని లోపల ఉన్న మాలిక్యూల్స్ ఏమవుతాయంటే ఇంకా మాలిక్యూల్స్ మోషన్ థియరిటికలీ స్టాప్ అయిపోయి అంటే అవి మోషన్లో ఉండవు అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ జీరో అంటాం. అర్థమైందా? మాలిక్యూల్స్ అన్ని జీరో అయిపోతాయి. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏమంటే అబ్సల్యూట్ వాల్యూ జీరో అయిపోయింది అనుకోండి, అట్మాస్ఫియర్ వాల్యూ ఏమైంటుంది? జీరో ఉంటుంది. అదేవిధంగా గేజ్ వాల్యూ ఏమైంటుంది? జీరో ఉంటుంది. మనకి ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్లో అట్మాస్ఫిరిక్ మాత్రమే జీరోలో ఉంటుందా, గేజ్ మాత్రమే జీరోలో ఉంటుందా, లేకపోతే రెండు జీరోలో ఉంటాయా అని అడగచ్చు. పాయింట్ చూడండి, అట్మాస్ఫిరిక్ ప్లస్ గేజ్ని యాడ్ చేస్తే జీరో రావాలా అంటే దాని మీనింగ్ ఏమి? అబ్సల్యూట్ వాల్యూ జీరో ఉండాలా, అట్మాస్ఫిరిక్ వాల్యూ జీరో ఉండాలా, గేజ్ వాల్యూ కూడా జీరో ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ గేజ్ వాల్యూ 1 ఉందనుకోండి, మనం రెండు యాడ్ చేస్తే 1 వస్తుంది కదా. అర్థమవుతుందా లాజిక్? కాబట్టి అబ్సల్యూట్ జీరో ఉంది అంటే దాని మీనింగ్ ఏమంటే అట్మాస్ఫిరిక్లో ఉండే ప్రెజర్ జీరో ఉంది, గేస్ ప్రెజర్ కూడా జీరో ఉండాలా మ్యాండేటరీగా. ఇవి రెండు జీరో ఉన్నప్పుడు మాత్రమే అబ్సల్యూట్ వాల్యూ జీరో అయిపోతుంది. ఎప్పుడైతే అబ్సల్యూట్ వాల్యూ జీరో అయిందో థియరిటికల్గా మోషన్ ఏదైతే మాలిక్యులర్ మోషన్ ఉంటుందో అది జీరో అయిపోతుందని మనం స్టడీ చేస్తాం. క్లియర్ కదా కాన్సెప్ట్ అంతా? ఓకే, వీడియో అంతా నచ్చితే ఇంకా లైక్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఇంపార్టెంట్ మీకు ఏమైనా న్యూస్ ఏమైనా కావాలా, అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే ఛానల్ మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.